అనొద్దు గాని ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లే కాదోల్లా ఆ పార్టీలో ఉన్న వీర మహిళలు కూడా చాలా తెలివి మంతులు అతి మేధావులు లెక్కనే కొడుతురు నాకు ఎట్లా అంటారా మన కేటీఆర్ సారు మహిళా కమిషన్ ముందుకు వచ్చాడు కదా ఇక అక్కడ చెయ్యి పార్టీ మహిళా లీడర్లు చేసిన కార్యక్రమాన్ని చూసి టీవీలు చూసినోళ్ళు అటుకెళ్ళి పోతున్న జనాలే మస్తు నవ్వుకున్నారట మరి ముచ్చటేందో పురా గరుసుకొని మనం కూడా జరసేపు నవ్వుకున్నట్టు చేద్దాం. అయ్యయ్యో మన చెయ్యి పార్టీ మహిళా లీడర్ అక్కలు చేసిన పోరాటం చూసి అందరు నవ్వుకున్నారు కాదుల్లా ఈ అక్కలైతే పాపం నవ్వుల పాలైనా అంటుర్రు. అసలు పంచాదిని ఎట్లా తీయాలనా ఎట్లా లొల్లి పెట్టాలనా అన్నట్టు చేసిరట. ఫస్ట్ కాడికెళ్ళి షార్ట్ కట్ లేపుతా మొన్నోసారి ఫ్రీ బస్సుల మీద మన కేటీఆర్ సారు స్పీచ్ ఇచ్చుకుంటా మాటలేదో మాట వచ్చిందట. ఆడోళ్ళు బాధపడ్డారట. కేటీఆర్ సార్కి ఎరికైంది. సారు కూడా అప్పటికప్పుడే మన ఆడపడుచులందరికీ స్వారీ చెప్పిండు. అందరూ నా అక్క చెల్లెన్లాసంటోళ్ళు నేను అన్నదొకటైతే అర్థం చేసుకున్నాడు ఇంకో తీర్లు అర్థమైంది అయినా గాని సారీ చెప్తున్నా అని చెప్పిండు కదా. మనం కూడా విన్నాము చూసినాము. స్వారీ చెప్పిన మహిళా కమిషనర్లు కేటీఆర్ సార్కు నోటీస్ ఇచ్చిరు. వచ్చి మా ముందు హాజరు కావాలే గట్లెట్లన్నవో చెప్పాలి అనుకుంటా. సరే కేటీఆర్ సార్ కూడా ఎందుకని అడగలే కానూన్లను గౌరవించుకుంటా నోటీస్ ఇచ్చినందుకు వాళ్ళ ముంగడికి పోయి రూల్ ప్రకారం హాజరు కావాలని పోయిండోళ్ళ. ఇక చూడుర్రి ఈడ స్టార్ట్ అయింది ఇంకొక కథ. ఆ మహిళా కమిషన్ ఆఫీస్ కాడ చెయ్యి పార్టీ మహిళా లీడర్లు ధర్నాలు చేసుడట. ఎందుకు ధర్నా? రైతుల కోసమా గురుకులం పిల్లల కోసమా అంటే కాదు కేటీఆర్ సారు స్వారీ చెప్పాలి అని ధర్ననట. అరే ఇదివరకే 2-3 చెప్పే మహిళా కమిషన్ ముంగడి కూడా రానే వచ్చే మళ్ళా చెప్పు అనుడేంది ఇదెక్కడి కథరు అని బీఆర్ఎస్ వాళ్ళకే కాదు టీవీలు చూస్తున్న ప్రతి ఒక్కరు కనిపించింది. ఇక రామన్న విచారణకు హాజరైండు. చెప్పాలనుకున్నది ఆఫీసర్లకు చెప్పిండు. వాళ్ళు కూడా సరే మీ జవాబు కరెక్ట్గానే ఉన్నది సార్ అని పంపిరు. అయినా కానీ చెయ్యి పార్టీ మహిళా లీడర్ లాగలే మల్లగదే కథ మల్లగదే కార్ఖానా ఆగ చూడవు. ఇక అప్పుడే బీఆర్ఎస్ మహిళా లీడర్లు కూడా అడికొచ్చిరు. ఇంకే ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళ మీద కొట్లాటకే పోయిరల్లా ఈ చెయ్యి పార్టీ లీడర్లు ఎట్లా మీద పడుతురో చూడుర్రి. కాదోల్లా ఏదన్నా ఆందోళన చేయాలంటే దానికి అర్థం ఉండాలన్నా అద్దా నలుగురు హిమ్మతిచ్చేటట్టు చేయాలి. అంతేగాని లేని పంచాదులు తీసుడేంది బీఆర్ఎస్ మహిళా లీడర్ల మీద ఇరుసుకవాడుడేంది వాళ్ళను కొట్టుడేంది. గిట్లు నొదల చేపాటి ఆందోళనలు అసలు ఎట్లయితే ఇట్లా చేయమని కేటీఆర్ అత్తే అంత గాయ చేయాలని చేపాటి పెద్ద లీడర్లే వీళ్ళకి చెప్పిరట. వీళ్ళు చేసిరు. ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ జనం ముందు బదనామైంది ఎవరు మళ్ళా పాపం ఈ మహిళా లీడర్లేనాయే గట్లుంటది మరి కాంగ్రెస్ అంటే అని అంటురు పబ్లిక్. రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు నేను యథాలాపంగా చేసిన ఒక వాక్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఇదివరకే విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను. చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని
ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు.